ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు హాయిగా ఉండేవి. పచ్చని కొండలు, తీయని చెలమలు ఆ అడవికి అందం. ఆ అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు. అందుకే దానికి గర్వం ఎక్కువ. Nala వేగంగా పరిగెత్తగలవాడు అడవి అప్పుడు లేరు. అక్కడే ఒక తాబేలు నెమ్మదిగా హాయిగా నడుస్తూ వెళ్తోంది. తాబేలు నీళ్ళ నెమ్మదిగా నడిచేవాడు ఎప్పటికీ దేనిలోనూ గెలవాలి. మిత్రమా, ఎవరిని చిన్నచూపు చూడకూడదు. కావాలంటే మనం ఒక పందెం వేద్దాం. పందెమా? ఆహాహా, నువ్వునేత పందెమా? సరే చూద్దాం. అడవి జంతువులన్నీ పందెం చూడడానికి గుమిగూడాయి. ముసలి గుడ్లగూబ న్యాయనిర్ణేతగా నిలిచింది. సరింద్ ఎగియ తనెచ్చితే రానిక్కిదిండి. అదిగో ఆ పెద్ద చెట్టే గమ్యం. ఎవరు ముందు చేరితే వారే గెలుపు. 1, 2, 3 అనగానే పందెం మొదలయింది. కుందేలు గాలిలా దూసుకుపోయింది. కొద్ది క్షణాల్లోనే చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలో ఇంకా చాలా వెనకే ఉంది. నేను గెలిచినట్టే. ఇంత ఎండలో కాసేపు ఈ చెట్టు నీళ్ళలో విశ్రాంతి తీసుకుంటాను. మెత్తని గడ్డి మీద పడుకోగానే కుందేలుకు గాఢ నిద్ర పట్టేసింది. ఇటు తాబేలు మాత్రం ఆగకుండా అడుగు అడుగుగా నడుస్తూనే ఉంది. నెమ్మదిగా అయినా సరే ఆగకుండా వెళ్తే గమ్యం తప్పక చేరతాను. నడుస్తూ నడుస్తూ తాబేలు నిద్రపోతున్న కుందేలును దాటి ముందుకు వెళ్ళింది. తాబేలు మెల్లగా గమ్యమైన పెద్ద చెట్టును చేరుకుంది. జంతువులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టాయి. ఆ చప్పుడుకు కుందేలు ఉలిక్కిపడి లేచింది. చూస్తే తాబేలు అప్పటికే గెలిచేసింది. అయ్యో, నా గర్వం నా బద్ధకమే నన్ను ఓడించాయి. పర్వాలేదు మిత్రమా, వేగమున్నా గర్వపడకూడదు. ఓపికగా చేసేవాడే గెలుస్తాడు. అప్పటినుంచి కుందేలు గర్వం మానేసింది. నిదానమే ప్రధానం అని అందరూ గుర్తుంచుకున్నారు. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.